నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆలుగడ్డ బజ్జీలు ఓఫో తీసుకున్నాము. సూపర్. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం. ఒక కప్ రైట్. 1 కప్. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం. చూసి వేసుకోండి. కొంచెం ఒక ½ టీ స్పూన్ వేసుకోవాలి. సప్ప ఉంటే మళ్ళీ కట్టుకోవచ్చు. కొంచెం కొత్తిమీర టేస్ట్ సన్నగా తరిగినందుకు కొత్తిమీర. కొంచెం ఓమా, పసుపు రైట్. కలర్ వస్తుంది కొంచెం వేస్తే పసుపు. కారం మీకు తగినంత. నేను 1 స్పూన్ వేస్తాను. స్పైసీ కావాలంటే మంచిగా వేసుకోండి టేస్ట్. నేను చిన్నదాంతో 2 స్పూన్లు వేస్తాను. మంచి కారం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. మళ్ళీ కొంచెం సోడా, ½ టీ స్పూన్ సోడా తినేసి. అల్లం వెల్లిగడ్డ కొంచెం అల్లం వెల్లిగడ్డ బాగా ఇవంతా కలిపేసుకుందాం. కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటా మనము బ్యాటర్ కొంచెం పలసగా చేసుకోవాలి. మునిగేటట్టు. ఇవి ఆలుగడ్డలు సన్నగా కోసి నీళ్ళలో నానబెట్టాలి. సన్నగా కోసి నీళ్ళలో నానబెడితే ఇదండి ఈ మాదిరిగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ. చూపి ఇక్కడ ఇవి కోసినవి ఇల్లు వేసుకుందాం. ఎన్ని వేస్తామో అన్ని ఇల్లు వేసేసుకుందాం. బ్యాటర్ రెడీ. వెరీ నైస్. ఓ సూపర్. భలే వచ్చింది, మంచిగా వచ్చింది. ఇట్లా వేసేస్తాం. భలే వస్తున్నాయండి. సిమ్ పెట్టకు, పొంగు పెట్టు, హై పెట్టు. ఎంత మంచిగా ఉబ్బుతుంది. మంచిగా వచ్చింది. ఆలు బజ్జీ హైలోనే పెట్టి వేసుకోవాలి. తర్వాత వేసినాక కొంచెం సిమ్ పెట్టాలి. లోపల ఆలుగడ్డ అనేది మంచిగా ఉడుకుతుంది. సిమ్ పెట్టి వేసినాం అనుకో ఈ పొంగు అవుతుంది. ఆలుగడ్డ ఇట్లా పొంగు రెడీ. మంచి కలర్ వచ్చింది. తీసేద్దాం. ఫస్ట్ ఇది అయినవి తీసేద్దాం. సిమ్ పెట్టుకోవాలి. తీసేటప్పుడు సిమ్ చేసేసుకుంటే ఓకే. ఎంత మంచి కలర్ వచ్చింది. వెరీ నైస్. బాగా వచ్చింది. వేరే బాగా వేసుకున్నాం. ఏం చేస్తున్నావు అండి? అయిపోయినాయి ఆలుగడ్డ బజ్జీలు అయిపోయినాయి. ఓకే. కొంచెం పిండి మిగిలింది. ఆలుగడ్డ బజ్జీలు చేసిన కొంచెం మిగులుతుంది ఎట్లాగో. దాంట్లో కొంచెం ఆనియన్ వేసిన, ఒక ఆలుగడ్డ వేసిన, కొంచెం క్యాప్సికమ్, ఒక చిన్న క్యాప్సికమ్ కోసేద్దాము. ఇక చిన్న క్యాప్సికమ్ ఇక్కడ చూపి. ఓకే. ఈడ చూపి. క్యాప్సికమ్, కొన్ని స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్. ఇక ఆల్రెడీ దీంట్లో అన్నీ ఉన్నాయి కదా, ఉప్పు కారము అంత ఉన్నాయి. ఇవి వేసుకుంది. కొంచెం శనగపిండి తక్కువ పడితే వేసుకుందాం. ఇదండి కొంచెం మిగిలింది కదా పిండి. మిగిలినాక దాంట్లో నీకు కొంచెం శనగపిండి వేసిన, కొంచెం గట్టిగా గానికే. మనం ఆలుగడ్డ పిండి పలసగా కలుపుతాం కదా, అందుకే ఇక కొంచెం శనగపిండి కలిపిన. దీంట్లో ఉప్పు కారం కొంచెం చిటికెడు వేసిన, ఉప్పు దీనికి తగ్గట్టు. ఇక అన్నీ ఉన్నాయి కదా వేసుకున్నాం. ఓకే. స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఆనియన్. ఓకే. పకోడీ బాగుంటుంది, టేస్ట్. కొత్తిమీర కూడా ఉంది కదా ఇలా. కొత్తిమీర ఆల్రెడీ కొత్తిమీర ఉంది కదా ఇలా. ఇట్లా వేసుకోవాలి. చూద్దాం ఎట్లా వస్తాయి టేస్ట్. చాలా బాగుంది. రెడీ అండి పకోడీ? రెడీ. ఇదండి
ఆలుగడ్డ బజ్జీలు చేస్తే ఇవి ఆలుగడ్డ బజ్జీలు ఓకే చేస్తే మిగిలింది దీంట్లో పిండి మిగిలితే దీంట్లో కొంచెం స్వీట్ కార్న్ వేసిన ఉల్లిగడ్డలు క్యాప్సికమ్ వేసి గట్టిగా ఇంకా కొంచెం శనగపిండి వేసిన. అచ్చా ఓకే, ఎందుకంటే గట్టిగా ఉండాలి కదా. పకోడీ పకోడీ రెడీ అయిపోయి. సాటర్డే స్పెషల్ ఈరోజు మాది. సాటర్డే స్పెషల్ సాంబార్, కూరగాయలతో సాంబార్, ఆలుగడ్డ బజ్జీ అండ్ పకోడీ, స్వీట్ కార్న్ పకోడీ. ఓకే స్వీట్ కార్న్ పకోడీ ఇదండి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తిందాం. కరివేపాకు వేసుకున్నాను, బాగుంటుంది. స్వీట్ కార్న్లోకి మంచిగా ఉంటుంది, దాంట్లో తింటే బాగుంటుంది. ఇవ్వండి అయిపోయింది. కరివేపాకు ఏం చేసిన వేసుకున్నాను. గ్రీన్ సూపర్ బాగుంటుంది. కరివేపాకు తింటే కూడా మంచిది కదా ఆరోగ్యానికి. చాలా బాగా వచ్చింది, క్రిస్పీ సూపర్. రైట్ రైట్ రైట్.